హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్టయితే మనం బాలాపూర్ గణేష్ దగ్గరకు అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ బాలాపూర్ గణేష్ మోడల్స్ అయితే చాలా తయారైనాయి అనమాట. ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది అయితే ఏది కంప్లీట్ కాలేదు, కానీ చూడడానికి అయితే మనకు సూపర్ ఉందన్నమాట. ఇప్పుడు ఫైనల్ లుక్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు రెండు చేతుల్లోనైతే ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గొడ్డలు అయితే కనిపిస్తుంది అనమాట. రెండు చేతులలో రెండుటికి మాత్రం కింద అయితే మనకు కామన్ గా అయితే సింహాన్ని అయితే ఇచ్చారనమాట. హైలైట్ అనిపిస్తుంది ఈ సింహం. దూరం చూస్తే మనకు ఒక లుక్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మనకు దగ్గర నుంచి చూస్తున్నందుకు పెద్ద ఏమనిపించట్లేదు. అలాగే మనం గణేష్ పక్కన చూసుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్ల చెవుల పక్కల ఒక దేవతలు అయితే ఉన్నారనమాట. అంటే అటు సైడ్ ఒక దేవత, ఇటు సైడ్ ఒక దేవత అనమాట. అలా ఉన్నారనమాట. మొత్తానికి అయితే మనకు సూపర్గా అయితే అనిపిస్తుంది అనమాట. తొండెం అయితే మనకు 3 రౌండ్లు ఇలా తిరిగి ఇట్లా అయితే ఉందన్నమాట. ఇది కూడా సూపర్ అనిపిస్తుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈసారి శివుడు ఇట్లా మనకి ఇట్లా రొటేట్ అవుతాడు అనమాట శివుడు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా వర్క్ అయితే ఉందన్నమాట. పెయింటింగ్ వర్క్ ఉంది. ఇంకా వినాయకులను అయితే ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు. ఇంకా మనకు 2.5 months వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఆ లోపు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి. పెయింటింగ్ వేసిన తర్వాత మనకు అసలైన లుక్ అనేది వస్తుంది అనమాట. ఇప్పటికే మనకైతే ఒక లెవెల్లో ఉందన్నమాట, ఒక రేంజ్లో ఉంది ఒక లుక్. ఇంకా పెయింట్ వేస్తాం మనకు ఇంకా సూపర్ ఉంటుంది. ఎలా ఉంది బాలాపూర్ గణేష్ అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే. కానీ నేను ఇంకా డీటెయిల్స్ వీడియో మొత్తం మనకు ఫుల్ కలర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాను అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు బాలాపూర్ గణేష్, మినీ బాలాపూర్ గణేష్ అని వినాయకుడు అయితే అంటారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మన వినాయకునికి అయితే వెనక బ్యాక్ సైడ్ అయితే మనకు పైన శివుడు ఉన్నాడు అనమాట. అలాగే సైడ్లో స్నేక్ పాము ఒకటి ఉంది. ఆ పాముని ఇద్దరు పట్టుకున్నారు. సేమ్ మన బాలాపూర్ గణేష్ ఎలాగైతే ఉంటుందో మన మినీ బాలాపూర్ గణేష్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉంటాయి, పెద్దగా ఏమి ఉండవు. కానీ హైలైట్గా అయితే ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకా వినాయకులు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారనమాట. మనం పక్కన చూసుకోవచ్చు శివుని హైలైట్గా అయితే తయారు చేస్తున్నారు. ఓన్లీ మన సిమెంట్ తోటే మొత్తం తయారు చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.